బ్యాంకుల్లో వడ్డీ తగ్గిపోయింది. షేర్ మార్కెట్లో పెడితే వస్తుందో అదో తెలియదు. ఓకే, మిగతా ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటిలో కూడా రిస్క్ ఉందండి. రియల్ ఎస్టేట్ రిస్క్ ఫ్రీ, దీని పేరే రియల్ ఎస్టేట్, నిజమైన సంపద. కాబట్టి రియల్ ఎస్టేట్ రిస్క్ లేదు. నీ ల్యాండ్ నీకు కనిపిస్తుంది, రిజిస్టర్డ్, గవర్నమెంట్ రిజిస్టర్ చేసిన నీకు డాక్యుమెంట్ కనిపిస్తుంది. కాబట్టి దాంతో పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్. ఎక్కడెక్కడి నుంచి ఇన్వెస్ట్ చేస్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళే కాదండి, ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు, మన ఎన్ఆర్ఎస్ కూడా దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్. బ్యాంకుల్లో వడ్డీ తగ్గిపోయింది. షేర్ మార్కెట్లో పెడితే వస్తుందో అదో తెలియదు. ఓకే, మిగతా ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటిలో కూడా రిస్క్ ఉందండి. రియల్ ఎస్టేట్ రిస్క్ ఫ్రీ, దీని పేరే రియల్ ఎస్టేట్, నిజమైన సంపద. కాబట్టి రియల్ ఎస్టేట్ రిస్క్ లేదు. నీ ల్యాండ్ నీకు కనిపిస్తుంది, రిజిస్టర్డ్, గవర్నమెంట్ రిజిస్టర్ చేసిన నీకు డాక్యుమెంట్ కనిపిస్తుంది. కాబట్టి దాంతో పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్. ఎక్కడెక్కడి నుంచి ఇన్వెస్ట్ చేస్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళే కాదండి, ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు, మన ఎన్ఆర్ఎస్ కూడా దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్